హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ నూనె ఆవకాయ, అది కూడా ఓల్ సిటీ స్టైల్లో చేశాను. ఒకసారి ఈ విధంగా మీరు కూడా పచ్చడిని చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను చేసిన స్టైల్లో చేయండి, చాలా బాగా కుదురుతుంది. సో నేను దీనికి కావాల్సినవి 10 మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. వీటికి పైపెచ్చు స్కిన్ని తీసేసి నీట్గా తుడిచేసి గాలికి ఆరబెట్టేశాను. వీటికి కావాల్సినంతగా మసాలాలు తయారు చేయడానికి ఒక గిన్నె కొలతలతోని మామిడికాయ ముక్కలన్నిటినీ ఒక పెద్ద బౌల్లో తీసుకున్నాను. సుమారుగా నాకు 4 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయండి. ఈ పెద్ద బౌల్ అంతా సైజుతోని 4 బౌల్స్లంతా మామిడికాయ ముక్కలు మెజరింగ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిలోకి గానుగాడించిన పల్లి నూనె అండి. దీనికి పచ్చి పల్లి నూనె స్పెషల్గా గానుగాడించింది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రెడీమేడ్గా కొనుక్కొచ్చింది అయితే టేస్ట్ బాగా కుదరదు. సో నేను ఆడించిన నూనె పల్లిది వేస్తున్నాను. ఈ నూనె వేసేసి ముక్కలకు బాగా పట్టిస్తున్నాను. పట్టించేసి 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనము ఏ బౌల్తోనైతే మామిడి ముక్కల్ని మెజరింగ్ తీసుకున్నామో అదే బౌల్తోని కారం, అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ అంత మెంతిపిండి, 2 టేబుల్ స్పూన్ అంత జీరా పౌడరు, ఇవన్నీ వేయించి చల్లార్చి మిక్సీ పట్టినవి తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కిలో అంత ఆవపిండి, ఇది కూడా వేయించి చల్లార్చి మిక్సీ పట్టిందండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు కలిపినప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి, ఎక్కువ తక్కువగా ఇక్కడనే కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యాక మనము నూనె పట్టించి పెట్టిన మామిడికాయ ముక్కల లోపలికి ఈ మసాలా కారాన్ని అంతా కూడా కొంచెం కొంచెంగా వేసి బాగా కలిపేసుకోవాలి. ముక్కలకి ఈ కారం అంతా కూడా పట్టే విధంగా కలుపుతూ ఉండాలి అండి. ఇప్పుడు ఇలా కలిసిపోయాక ఇందులోకి మనము ఫ్రెష్గా అప్పటికప్పుడే రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా 250 గ్రాములంతా తీసుకొని అది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలండి. ఈ నూనె ఆవకాయలోకి స్పెషల్ ఫ్లేవర్ ఇచ్చేది జీరా పౌడర్, అలాగే ఈ వెల్లుల్లిపాయలు, ఇవి వేసేసి ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ నూనె ఆవకాయలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లిపాయలు, అలాగే గానుగాడించిన పల్లి నూనెనండి. ఇప్పుడు ఇంకొంచెం పల్లి నూనె వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా చేయితోని పైకి కిందికి కలుపుతూ ముక్కలన్నిటికీ ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక దీన్ని ఒక కంటైనర్ లోపలికి కొంచెం ఆయిల్ వేసేసి ఈ మిశ్రమాన్ని అంతా అందులో వేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకా కొంచెం పల్లి నూనె వేసేసి మళ్ళీ బాగా గరిటెతోని కలిపేయాలి. నూనె అంతా ఇందులోకి కలిసిపోయే విధంగా బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇది నేను సెకండ్ డే చూపిస్తున్నాను. నాకు కొంచెం ఆయిల్ తగ్గించి అనిపిస్తుంది. సో ఇంక కొంచెం ఆయిల్ని యాడ్ చేశాను. నేను యాడ్ చేసి 3rd డేకి చూపిస్తాను. సో ఇప్పుడు ఇది 3rd డే అండి. నేను కంటైనర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. ఇది నూనె ఆవకాయ అండి. ఇందులో
గానించిన నూనెనే హైలైట్. ఇంకా గార్లిక్ బాగా కలిపేసుకొని మనము పచ్చడి జాడీలోకి తీసి పెట్టుకోవడమే అండి. అంతేనండి, సింపుల్. ఈ నూనె ఆవకాయ ముక్క మాత్రము ఎంత గట్టిగా ఉంటుందంటే ఇయర్స్ గడిచినా కానీ మెత్తపడదు, అంత గట్టిగా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్డ్ సిటీ. బాయ్.